వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు డయాబెటీస్ ఉందా? డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు. ఈరోజు నేను చెప్పబోయే ఒకటి కాదు 2 రెమెడీస్ ఉన్నాయి. ఇది నేను చెప్పినట్టు తూచా తప్పకుండా మీరు పాటించగలిగితే షూర్గా మీరు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు బిఎన్వైఎస్ న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, పెప్పర్ అండ్ ఆరెంజ్ జ్యూస్, ఈ రెండు కాకుండా ఇంకొక రెమెడీ కూడా ఉంది. ఈ రెండు నేను ఈరోజు మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తాను. షూర్గా నేను చెప్పినట్టు కరెక్ట్గా 1 మంత్ వాడండి, షూర్గా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది అంటున్నారు. అది ఎలా మేడం? ఫస్ట్ ఇన్ని రోజుల్లో ఓల్డ్ ట్రెండ్ అండి, లెమన్ వాటర్ తాగండి, మేథీ సీడ్స్తో తాగండి. ఎస్, ఇవి కూడా వర్క్ అవుతాయి. వాటితో పాటు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చెప్తానండి ఈరోజు. ఏంటంటే ఫస్ట్ ఆమ్లా జ్యూస్ సార్. ఉసిరికాయ ఉంటుంది కదా, దొడ్డు ఉసిరికాయ, దాన్ని కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ చేసేసి డైలీ ఒక 250 mlలో ఆ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కలిపి ఎర్లీ మార్నింగ్ 6-6:30 టైంకి తాగాలి సార్. ఫస్ట్ వచ్చేసి అది. సెకండ్ వచ్చేసి మార్నింగ్ 9:30 ఆ టైంలో మనము ఆరెంజ్ జ్యూస్, ఐ మీన్ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా ఇట్స్ ఓకే, బేస్డ్ ఆన్ ద కెపాసిటీ, వాళ్ళు ఎంత తీసుకోగలుగుతారో అంత తీసుకొని దాంట్లో ఇవి జస్ట్ ఒక 2 చిటికలు మాత్రమే. ఇది పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్ జస్ట్ ఒక 2 చిటికలు తీసుకొని కలుపుకొని తాగాలండి. పెప్పర్ అనేది ప్రతి ఇంట్లో దొరుకుతుంది సార్, అండ్ ఇట్స్ వెరీ గుడ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ పెప్పర్ లేని కిచెన్ ఎక్కడ లేదు. సో ఏదైనా మీకు ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1 మంత్ ట్రై చేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు మీ షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. మేడం, అసలు డయాబెటీస్ అనేది మనకు ఎందుకు వస్తుంది? అసలు డయాబెటీస్ వ్యాధేనా? డయాబెటీస్ అసలు వ్యాధి కాదండి, అది మన జస్ట్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం. మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో, మన మెటబాలిజం ఆల్టర్ అవుతుందో, దానివల్ల మనకు కనిపించే డిసీజ్ అది. బట్ అది చేంజ్ అవ్వకుండా ఉండడం అనేది లేదు. డయాబెటీస్కి మనము ఇయర్స్ టుగెదర్ మెడిసిన్స్ వాడాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఏది తిన్నా కూడా కొంచెం మితంగా తినడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా మేము చెప్పే రెమెడీస్ మీరు ఫాలో అవుతే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ డైలీ అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ మ్యాండేటరీ అండి, అన్డిస్టర్బ్డ్ స్లీప్ కావాలి మీకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ ఒక 4 liters వాటర్ తాగడం అండ్ మార్నింగ్ 1 hour ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కనుక మీరు ఫాలో అవుతే డెఫినెట్గా డయాబెటీస్ నుంచి బయటకు వచ్చేస్తారు. మేడం, మనం ఈ రెమెడీస్ పాటించేటప్పుడు ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా తినొచ్చండి, ఇది తినకూడదు అది తినకూడదు అని ఏం లేదు. మీరు ఏది తిన్నా కూడా ఇక్కడ వరకు తినాల్సిన పని లేదు. మీ స్టమక్లో ఓన్లీ 0.5% ఆఫ్ ఫుడ్డే తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం ఏ ఇంటికి వెళ్ళినా అందరూ బాగా తినండి అని చెప్తారు. బాగా తినాలి అనేది మీకు హెల్దీ ఫుడ్ బాగా తినండి. మీరు అన్హెల్దీ ఫుడ్ తినాలనుకున్నప్పుడు మీ క్రేవింగ్స్ని మీరు స్టాప్ చేసుకోలేని పక్షాన ఏది తిన్నా కొంచెం కొంచెంగా తినడం చాలా మంచిదండి. ఓకే మేడం. మేడం, ఇన్ కేస్ డయాబెటీస్ మనం పట్టించుకోలేదు, డయాబెటీస్ స్పైక్ అవుతుంది, సో మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సింది? డయాబెటీస్ని ఇన్ కేస్ మనం పట్టించుకోకపోతే దానివల్ల డెఫినెట్గా మనకు ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, అండ్ కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో డయాబెటీస్ని మనము ఈజీగా తీసి పడేయడానికి లేదు. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఎవ్రీ డే. నేను చెప్పిన విధంగా మీరు ఈ జ్యూస్ చేసుకొని తాగండి. అండ్ ఈ జ్యూస్లో ఇది కొంచెం పుల్లగా ఉందని, కొంచెం చేదుగా ఉందని చెప్పేసి షుగర్ యాడ్ చేసుకోవడం లాంటివి మాత్రం చేయకండి. అండ్ ఇది మీరు నేను చెప్పినట్టుగా చేస్తే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి చాలా త్వరగా చూస్తారు. అండ్ మోర్ ఓవర్ మీరు ఏది స్టార్ట్ చేసినా కూడా మీ లైఫ్ స్టైల్లో మీకు ఒక 20 days తర్వాత ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఇన్ ద సేమ్ వే మేము చెప్పిన అన్నీ స్టార్ట్ చేసే రోజు ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి. అండ్ ఆఫ్టర్ ఒక 1 month మళ్ళీ టెస్ట్ చేసుకొని చూడండి. అండ్ ఇన్ కేస్ మీరు నెగ్లెక్ట్ చేసినట్లు గనక ఉంటే ఇట్ మే లీడ్ టు హార్ట్ డిసీజ్, డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి అండ్ రెటినోపతి. సో ప్లీజ్. మేడం, నిజంగా మేడం చాలా బెస్ట్ రెమెడీ అని చెప్పాలి. చూసారు కదండి మీరు కూడా. కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ టైంలో అంటే పరగడుపున బ్రష్ చేసుకున్న వెంటనే ఆమ్లా జ్యూస్ తీసుకోవడము, తర్వాత మేడం చెప్పినట్టు 9 to 10 లోపల ఈ జ్యూస్ని మీరు పెప్పర్ కలుపుకొని తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు. కంపల్సరీ రిజల్ట్స్ చూస్తారని కూడా అని చెప్తున్నారు మేడము. షూర్గా మీరైతే మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, డయాబెటీస్ నుంచి మీరు బయటపడడానికి, రివర్స్ కూడా చేసుకోవడానికి కంపల్సరీ ఇలాంటి జ్యూస్ మీరు తీసుకొని షూర్గా మీరైతే మీరు డైట్ పాటిస్తూ షూర్గా మీరైతే డయాబెటీస్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. షూర్గా కింద మేడం నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మేడంకి అయితే కాల్ చేయొచ్చు. ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నానండి, మీరు ఇవి ఫాలో అవుతూ వీటితో పాటు ఒక మీల్, డైలీ ఏదైనా ఒక మీల్ డెఫినెట్గా 3 types ఆఫ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ 2 types ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని చూడండి. యూ విల్ నో ద డిఫరెన్స్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి, రివర్స్ చేసుకోవడం చాలా చక్కటి రెమెడీ అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.